ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు నిన్న ప్రారంభమైంది. దానికి నరేంద్ర మోడీ గారు అలాగే మనకు సంబంధించి రెండు రాష్ట్రాల గవర్నర్లు, ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇంకా అలాగే సెంట్రల్ మంత్రులు, ఇంకా మొత్తము ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మొత్తము నిన్న అక్కడ స్టేజ్ మీద మనకు కనబడ్డప్పుడు వాళ్ళు పదే ఒకటి విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి ఆ విషయం అని అంటే, ఈ భోగాపురం వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అని అంటే, ఇది జగనయాంలోనే స్టార్ట్ అయి ఉండేది. కానీ ఎర్ర బస్సు రాని ఏరియాలోకి ఎయిర్ బస్సు ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు అని కూటమి నాయకులు నిన్న మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు మనం చూద్దాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది, ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. ఎన్ని ఎకరాల భూమి? అసలు ఏది నిజం, ఏది అబద్ధం? ఒక్కరు కాదు, సీఎం, డిప్యూటీ సీఎం కొడుకు, విద్యాశాఖ మంత్రి, వీళ్ళు ముగ్గురు కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడినారో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని కొంతమంది ఎడిట్ చేసినట్టు కనబడతా ఉంది. ఇంకొంతమంది ఏమో అసలు విషయం ఏందో తెలుసుకొని మాట్లాడండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇగో జగన్ ఏమని మాట్లాడిండో అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎర్ర బస్సు రాని గ్రామానికి ఎయిర్పోర్ట్ వస్తుందా అని నరసయ్యమ్మ అన్నారు. ఆ మాట జగన్ అన్న ఎప్పుడు అనలేదు అని ఎవరు వైసీపీ కార్యకర్తలు నిన్న నుంచి తెగ గోల చేస్తున్నారు. మరి నిజమేందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి చూడండి. నీకు మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేమిద్దరు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము. మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సయ్యమ్మ. ఏం చదవటం సార్? చెప్పు తీసుకోకండి సార్. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడా లేకపోతే వైసీపీ నాయకులు అన్నారా అనే విషయాన్ని నాకు కూడా ఎందుకు కొంచెం కాదు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. వాస్తవానికి అంటే ఇంకొంతమంది ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఆ నరసయ్యమ్మను అనే ఎవరైతే ఇప్పుడు నరసయ్యమ్మ అనే వ్యక్తి మాట్లాడింది కదా లేడీసు, ఆమెతోటి మాట్లాడిచ్చింది ఈమెకు డబ్బింగ్ చెప్పి మరి ఒక స్క్రిప్ట్ ఇచ్చి రాయడానికి స్క్రిప్ట్ ఇచ్చి అప్పట్లోనే నరేంద్ర మోడీ గారు ఆ ఏరియాలో ఏదైతే భోగాపురం ఏరియాలో ఎయిర్పోర్ట్ వేద్దామని మాట్లాడిండు. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ అక్కడ రైతులు సార్ ఒప్పుకోవడం లేదు అని దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా నరేంద్ర మోడీ గారి కొంతమంది ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క టీడీపీ ఎంపీలు ఉన్నారో వాళ్ళు మాట్లాడారు, అప్పట్లోనే మాట్లాడారు. తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎర్ర బస్సు రాని గ్రామానికి ఎయిర్పోర్టు ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి తిరస్కరించండు. లేకపోతే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం చేంజ్ అయింది. టీడీపీ వైసీపీ పోయి టీడీపీ వచ్చింది, ఓకే. కానీ సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ చేంజ్ కాలే, మోడీ గారు చేంజ్ కాలే. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కు మోడీ గారే వచ్చారు. ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్కు మోడీ గారే వస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఏం డౌట్ వస్తూ ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి ఇది రిజెక్ట్ చేసిండు అనడానికి ఒక 60% కారణాలు ఉన్నాయి అద్దు అనే విషయంలో. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, రైతులను ఏ రకంగా ఒప్పించారో తెలియదు. కానీ ఆ ఊరికి ఎర్ర బస్సులు వస్తూ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గమనించాలి. హైదరాబాద్లో 2 ఎయిర్పోర్ట్లు ఉండే, ఒకటి బేగంపేట, తర్వాత శంషాబాద్. బేగంపేట ఉన్నప్పుడు అంత డెవలప్ కాలే, ఎందుకంటే అది
సిటీలో మధ్యలో ఇరుక్కుపోయింది. కానీ ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిందో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది వచ్చిన తర్వాత హైదరాబాద్ చాలా డెవలప్ అయిపోయింది. అక్కడికి టూరిస్టులు రావడం, సినిమా వాళ్ళు రావడం, వేరే వాళ్ళు రావడం, హైదరాబాద్ను చూడడానికి రావడం, మన హైదరాబాద్ వాళ్ళు ఎక్కడికో ఉద్యోగాల కోసం అలాగే వాళ్ళ యొక్క బిజినెస్ల కోసం ఎటో వెళ్ళడం, ఇలా రవాణా పెరిగింది. అలాగే హోటళ్ళు పెరిగినాయి. అందరికీ ఉపాధి, లక్షల మందికి ఉపాధి దొరికింది. అంతెందుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే 10,000 మంది మన హైదరాబాద్కు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఒక 5,000 మంది పనిచేస్తూ ఉన్నారు. అర్థం చేసుకోవాలి. అంటే పెద్ద ఆఫీసర్లు కాకుండా చిన్న స్థాయి అందులో పనిచేస్తున్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు 5,000 మంది ఉన్నారు. అంటే 5,000 మందికి ఉపాధి దొరికింది కదా. ఇంకా హోటళ్ళు ఇవన్నీ అవన్నీ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి అవన్నీ. కాబట్టి ఇప్పుడు కూడా ఈ శ్రీకాకుళం ఏరియాలో ఎయిర్పోర్ట్ పడుతుంది అంటే, ఎర్ర బస్సు రాని ఏరియాలో ఎయిర్ బస్ వస్తూ ఉంది అంటే ఏరియా డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది? మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదా అనేది మీరు కామెంట్ చేయాలి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నోటితోటి అయితే అనలేదు, మనకి ఇక్కడ క్లారిటీగా కనబడతా ఉంది. ఆయన ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతున్నప్పుడు ఒక లేడీస్ మాట్లాడిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి రిపీట్గా మాట్లాడాడు, అది విషయం. కాకపోతే ఇదైతే ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎయిర్ బస్ రాని ఏరియాలో ఎర్ర బస్సు రాని ఏరియాలో ఎయిర్ బస్ వస్తూ ఉంది అని అంటే దాని డెవలప్మెంట్ అనేది మనకు ప్రారంభమైన సంవత్సరంలోనే రిజల్ట్ కనబడుతుంది. మరి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అందరికీ జై శ్రీరామ్, జై హింద్.